Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation Training Program. Today's topic is subtraction of fractions. ఈ టాపిక్ ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కనపడతాయి. అవి ఏంటి అంటే ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎట్లా సబ్ట్రాక్ట్ చేయాలి, అండ్ అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు అంటే ఈక్వల్గా లేనప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా లేనప్పుడు ఎట్లా చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలనేది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్ నాన్న, ఈక్వల్ డినామినేటర్స్ ఉన్న ప్రాబ్లం ఒకటి మనం ఫస్ట్ ముందు డిస్కస్ చేద్దాం. ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3/5 మైనస్ 2/5 ఇలా ఉంది అనుకోండి ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇలా ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్. రైట్, ఎలా చేయాలంటే చూడండి, ఏం లేదు, సింపుల్గా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం సేమ్ డినామినేటర్ ఏదైతే ఉందో అదే డినామినేటర్ని మనము మన ఆన్సర్లో కూడా అదే డినామినేటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సింపుల్గా న్యూమరేటర్ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. న్యూమరేటర్స్ 3 - 2 అంటే న్యూమరేటర్స్ మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. డినామినేటర్ మాత్రం ఈ 2లో ఏదైతే ఉందో అదే డినామినేటర్ని, ఈ 2 ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఏది ఉందో అదే డినామినేటర్ మనం తీసుకోవాలి. రైట్, ఆన్సర్లో. ఓకేనా? రైట్, అయితే ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 3 - 2 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, 5. ఇంకో ప్రాబ్లం చూద్దాం. రైట్, 3/7 మైనస్ 5/7 ఇలా ఉంది నాన్న. ఇలా ఉన్నప్పుడు సేమ్ డినామినేటర్ ఏదైతే ఉందో 7 ఉంది కదా, ఆ 7 ఇక రాసేసుకోవాలి. ఇక 3 - 5 చేసుకోవాలి. 3 - 5 రాసుకోవాలి. 3 - 5 ఏమవుతుంది? 3 - 5 -2 అవుతుంది. కాబట్టి -2 రాసి డినామినేటర్ ఏది ఉంటే ఆ 7 రాసేసుకోవాలి. ఈ విధంగా అనమాట. రైట్, ఇది చేయాల్సిన మెథడ్ అనమాట. రైట్, అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు లేదా ఇన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం సబ్ట్రాక్ట్ చేయాలి ఫ్రాక్షన్స్ని అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఓకే, చూడండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 5/7 మైనస్ 3/4 ఇలా ఉంది. ఓకే, 7/4 - 3/4 ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి, అంటే ఇన్ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే నాన్న ఈక్వల్గా మార్చుకోవాలి అనమాట. డినామినేటర్స్ ఈక్వల్గా లేనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈక్వల్గా అయ్యేలా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఎల్సిఎం హెల్ప్ తీసుకోవాలి. వేటిని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, డినామినేటర్స్ ఏదైతే 7, 4 ఉందో వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 7 and 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 7 and 4 ఫైండ్ అవుట్ చేయాలి. అయితే 7కి ఎల్సిఎం ఈ 2 కూడా ఎప్పుడు కూడా ఒకటే నెంబర్ అంటే కామన్ డివైజర్తో డివైడ్ అవ్వవు. అంటే ఒకటే నెంబర్తో డివైడ్ అవ్వవు. అంటే కామన్ డివైజర్స్ లేవు. 7 కానీ 4 కానీ ఈ రెండు కలిపి కామన్ డివైజర్స్ లేవు అనమాట. లేవు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎల్సిఎం 7 × 4 మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, 7 × 4 = 28. ఓకే, 7కి 4 కామన్ డివైజర్స్ ఉండవు కాబట్టి 7 × 4 మల్టిప్లై చేసుకొని 28 ఎల్సిఎం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం ఎప్పుడైతే వస్తుందో మనకి ఆ ఎల్సిఎం ఎప్పుడైతే వస్తుందో ఆ ఎల్సిఎంకి మన డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. అంటే ఈ డినామినేటర్ని ఎల్సిఎంకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఉన్న 7ని 28 లాగా మార్చుకోవాలి. ఈ 4ని 4 ప్లేస్లో కూడా 28 వచ్చేలా చేసుకోవాలి. దానికోసం దేంతోనైనా మల్టిప్లై చేయండి కానీ అక్కడ 28 వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ 5/7 ఉంది నాన్న. ఈ 5/7 ప్లేస్లో నేను 28 వచ్చేలా చేసుకోవాలంటే దేంతో మల్టిప్లై చేసుకోవాలి? 4తో మల్టిప్లై చేసి 28 వస్తుంది. కాబట్టి 7 × 4 = 28. చూడండి, అక్కడ కనపడుతుంది మీకు ఆల్రెడీ. 7ని 4తో మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి అలా 4తో మల్టిప్లై చేస్తాం. ఎప్పుడైతే కింద 4తో మల్టిప్లై చేస్తామో పైన కూడా 4తోనే మల్టిప్లై చేయాలి కంపల్సరీ. ఓకే, న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేసుకోవాలి. రైట్, మైనస్ ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 4 ఉంది నాన్న. దేంతో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. 7తో మల్టిప్లై చేసి 28 వస్తుంది. ఇంకా కనపడుతుంది 4ని 7తో 7ని 4తో మల్టిప్లై చేసి 28 వస్తుంది. ఆ విధంగా మల్టిప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కూడా ఎగ్జాక్ట్గా కింద ఏ నెంబర్తో అయితే మీరు మల్టిప్లై చేశారో పైన కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. రైట్, ఓకే, ఇక్కడ 4 మల్టిప్లై చేసి ఇక్కడ 4, ఇక్కడ 7 మల్టిప్లై చేసి ఇక్కడ 7 అలా మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇక 5 × 4 = 20 న్యూమరేటర్లో. కింద ఏముంది? 7 × 4 = 28. ఇప్పుడు 3 × 7 = 21 4 × 7 = 28. ఇప్పుడు ఏమైంది? డినామినేటర్స్ ఈక్వల్ అయినాయా? డినామినేటర్స్ ఈక్వల్ అయిన తర్వాత మనం వీటిని ఎట్లా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అంటే చూడండి, ఈ మోడల్ 1 ఎలా ఉందో అలానే చేయాలి. మోడల్ 1లో చూడండి ఒకసారి, ఈ సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏం చేసాం? సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏం చేసాం? అదే డినామినేటర్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఓన్లీ సబ్ట్రాక్షన్ వేటి చేయాలి అంటే న్యూమరేటర్స్ మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ కూడా అంతే రానా. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 28ని సేమ్ ఎలా ఉందో అలా తీసేసుకొని మోడల్ 1 లాగా అనమాట. ఇప్పుడు 20 - 20 అంటే ఓన్లీ న్యూమరేటర్స్ మాత్రమే సబ్ట్రాక్ట్ చేసుకోవాలని అర్థం అనమాట. న్యూమరేటర్స్ మాత్రం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి తప్ప డినామినేటర్స్ మాత్రం ఈక్వలేటెడ్ చేసుకోవాలి. ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఓకేనా? రైట్, ఓకే. ఇప్పుడు 20 - 21 ఏమవుతుంది? -1 అవుతుంది. -1/28 అవుతుంది. ఇట్స్ అవర్ ఆన్సర్. ఈ మోడల్ 2 ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం. ఓకే, 3/8 - 5/24 ఇలా చేద్దాం. 24.
ఓకే, ఇప్పుడు మనం 8కి 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సేమ్ వచ్చేలా చేసుకోవాలి. రైట్, ఇప్పుడు 8కి 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 8కి 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. 8కి 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 24 వస్తుంది అనుకోండి, అయినా సరే చేస్తున్నా చూడండి. 4 2s అండ్ 4 6 రైట్. 8 టేబుల్ తీసుకున్నా డైరెక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక 2 డివైడ్ చేస్తున్నా. 2 1s 2 3s చాలు. ఇంకా చూడండి, ఇక మల్టిప్లై చేయండి. 4 × 2 × 3 ఏమవుతుంది? 24 అవుతుంది. అంటే ఎల్సిఎం 24 వచ్చింది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది? మనకు 24 వచ్చింది. ఇప్పుడు 24 పైన చూడండి, ఈ 3/8 దగ్గర 8 ఉందిగా, 8 దగ్గర 24 రావడం కోసం దేంతో మలిపేయాలి? 24 రావడం కోసం 3తో మలిపేయాలి. 8 3s 24. ఈ పైన కూడా 3తో మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ మధ్యలో ఈ పైన ఇక్కడ 24 ఆల్రెడీ ఉంది, దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక. కాబట్టి 24 ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయదు, అంతే ఉంచాలి ఇక. రైట్, ఓకే. 24 లేకపోతే 24 తెచ్చుకోవాలి. 24 ఉన్నాగా మళ్ళీ 24 తెచ్చుకోవడం అవసరం లేదు కాబట్టి వదిలేయాలి. అట్లా ఈ 3 3s 9. ఇప్పుడు 8 3s 24. రైట్, ఇప్పుడు 5/24. ఓకే 24. ఇప్పుడు చెప్పండి, 24 సేమ్ ఉంది, డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? 24 అలానే రాసుకోవాలి. ఇప్పుడు 9 - ఓన్లీ సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఓన్లీ న్యూమినేటర్స్ని మాత్రమే కాబట్టి న్యూమినేటర్స్ 5 9 - 5 చేశాను. 9 - 5 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4/24 ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? అయితే చేసుకోండి. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 4 1s 4 6 కాబట్టి మన ఆన్సర్ అవుతుంది 1/6 అవుతుంది. ఈ విధంగా నాన్న నో ప్రాబ్లం చేద్దాం. ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు మిక్స్ కలిపి చేద్దాం. చూడండి, 5/6 5/4 ప్లస్ 3/8 మైనస్ 4 8 12 5 ఇలా ఉంది. ఇలా ప్రాబ్లం ఇచ్చాను. ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, 3 ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి 4 8 12 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ 4కి 8కి అండ్ 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4తో డివైడ్ చేస్తున్నా. 4 1s ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. 4 1s 4 2s 4 3s ఇంకా మల్టిప్లై చేసుకోండి. 4 2 × 3 ఎంత అవుతుంది? 4 2s 8 8 3s 24 ఎల్సిఎం అయింది. కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం 24 కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? 5/4 4 దగ్గర 24 రావడం కోసం 6తో మల్టిప్లై చేసుకోవాలి. పైన కూడా 6తో మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, రాసేయండి. ఇప్పుడు 3/8 ఉంది. ఇక్కడ 3/8 దేంతో మల్టిప్లై చేసుకోవాలి? 8 3s కింద 3తో మల్టిప్లై పైన కూడా 3తో మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ ఇక్కడ 5/12 ఉంది. 5/12 అంటే ఇప్పుడు దేంతో మల్టిప్లై చేసుకోవాలి? 2తో మల్టిప్లై 12 2s 24 కాబట్టి ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి ఒకసారి. డినామినేటర్స్ అన్నీ కూడా చూడండి. 6 4 24 ఇక్కడ డినామినేటర్ ఏంది? 24 8 3s ఇక్కడ డినామినేటర్ ఏంది? 12 2s 24. ఓకే, డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ వచ్చాయి. డినామినేటర్స్ ఈక్వల్. ఇప్పుడు పైన ఏమున్నాయి రాద్దాం. 5 6 30 5 6 30 ఇది 3 3s 9 మైనస్ 5 2s 10. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డినామినేటర్స్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 24 డినామినేటర్ తీసుకొని న్యూమినేటర్స్ మాత్రమే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసుకోవాలి. పైన 30 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ -10 ఉంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఈ 2 పాజిటివ్ నెంబర్స్ కాబట్టి 2 యాడ్ చేద్దాం. 30 + 9 39 అండ్ -10/24. ఇప్పుడు ఏమవుతుంది? 39 చూడండి, రైట్. 39 + 10 అవుతుంది. 39 + 10 అవుతుంది. ఎంత అవుతుంది? 29 అవుతుంది. 29/24. ఈ విధంగా 39 - 10 29/24. దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా ఆయన క్యాన్సిల్ అవుతా అంటే క్యాన్సిల్ అవ్వదు, అట్లే ఆపేసేయాలి. రైట్ నాన్న, ఇప్పుడు మనం బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 16th one. 1/5 minus of -2/5. 1/5 minus of -2/5. This is the question. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా స్టెప్ 1 ఏంటంటే బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. మనం చేయాల్సిన పని ఏంటి? బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. కాబట్టి ముందుగా బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? చూడండి, మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ అంటే మైనస్, బ్రాకెట్ అంటే ఏంది? ఇంటూ కదా, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. అందుకనే +2/5 రాసాం. బ్రాకెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసుకోవాలి. రైట్, ఓకే. మధ్యలో వచ్చింది ప్లస్ వచ్చింది కాబట్టి మనం ప్లస్ చేసుకోవాలి, ఎడిషన్ చేసుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి, డినామినేటర్ సేమ్ ఉన్న మోడల్ కాబట్టి డినామినేటర్ సేమ్ కాబట్టి 5 ఉంటే సేమ్ రాసేసుకోవాలి. ఇక మనం చేయాల్సింది సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ ఓన్లీ న్యూమినేటర్స్కే చేసుకోవాలి. కాబట్టి 1 + 2 1 + 2 ఏంటి? 3/5. దిస్ ఇస్ ద ఆన్సర్. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. అలానే డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్న మోడల్ ఒకటి తీసుకుందాం. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న మోడల్ ఒకటి చేద్దాం. రైట్, ఇప్పుడు 26th ప్రాబ్లం తీసుకుందాం. 26th ప్రాబ్లం తీసుకుందాం. చూడండి, 26th ప్రాబ్లం ఏంటి? 26th ప్రాబ్లం 1/5
మైనస్ 1 హోల్ 1/15 మైనస్ 1/20 ఈ విధంగా అనమాట. ఓకే, 1/5 1/15 అండ్ మైనస్ 1/20. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ దానికంటే ముందుగా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ముందుగా ఏం చేసుకోవాలి, కామన్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. కాబట్టి దీన్ని ఎలా కామన్ ఫ్రాక్షన్ మార్చుకుందామో చూద్దాం. రైట్, చూడండి 1/5 ఇక్కడ ఈ కామన్ ఫ్రాక్షన్ ఎలా మార్చుకోవాలి చూడండి. 15 1 15 ప్లస్ 1 15 1 15 ప్లస్ 1 ఎంత 16 బై డినామినేటర్ ఇక్కడ 15 రాసుకోవాలి. ఇలా అనమాట. ఈ విధంగా మనం కామన్ ఫ్రాక్షన్గా మార్చుకున్నాం. తర్వాత ఇక్కడ 1/20 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇక్కడ ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 5 15 20 ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ఫైండ్ అవుట్ చేద్దాం. 5 15 20 అని తీసుకొని 5తో డివైడ్ చేద్దాం. 1s 3s 4s 5 3s 15 5 4s 20. ఇది మళ్ళీ డివైడ్ అయితే 3 4ని డివైడ్ చేసి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా, కామన్ డివైజర్ ఉందా అంటే లేదు. కాబట్టి మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవచ్చు. 5 × 3 × 4 ఏమొస్తుంది, 5 3s 15 15 4s 60. ఎల్సిఎం ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మనం చూద్దాం. ఇక మనం ఏం చేసుకోవాలి, ఎలా చేయాలి అంటే చూడండి నాన్న, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది తీసుకుందాం. ఓకే, మన ప్రాబ్లం ఏంది, 1/5 మైనస్ 16/15 మైనస్ 1/20 కదా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు చూడండి నాన్న, నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయబోతున్నాము అంటే ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ రఫ్గా రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రఫ్గా రాస్తున్నాను. 5 12s are 60. కాబట్టి ఆ 12 తీసుకొని ఏం చేయాలి, పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి కదా. కాబట్టి పైన మల్టిప్లై చేద్దాం. కింద మల్టిప్లై చేస్తే వచ్చింది అనుకుందాం, రాసేసినాం. ఇక పైన మల్టిప్లై చేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 15 దేంతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, 4తో మల్టిప్లై చేస్తే 15 4s are 60. కాబట్టి ఈ 4ని పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి కదా. కింద మల్టిప్లై చేసాం కాబట్టి 60 వచ్చింది, పైన మల్టిప్లై చేద్దాం. 16 × 4 అనమాట. ఇప్పుడు మధ్యలో మైనస్ కాబట్టి మైనస్ పెట్టేసేయండి. ఇప్పుడు 16 × 4 అనమాట. ఇప్పుడు మధ్యలో మైనస్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 1 ఉంది ఇక్కడ ఇంటూ, చూడండి ఈ 20 × 3 = 60 కదా. అందుకని ఆ 3ని తీసుకొని పైన మల్టిప్లై వేసుకోవాలి కదా, అలా అనమాట. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. రైట్, చెప్పండి. ఇక మనకి ఏమొస్తుంది, సింప్లిఫై చేస్తే చూద్దాం. 1 12s are 12 అండ్ ఇక్కడ 16 4s are 64 అండ్ ఇక్కడ -3 1 3 3. ఓకే, 60. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెగిటివ్ నెంబర్స్ని ముందుగా యాడ్ చేసుకోవాలి. కాబట్టి 12 - 67. ఓకే, 12 - 67. ఇప్పుడు మనం బై 60 రాస్తున్నాం. ఓకేనా, ఈ నెగిటివ్ నెంబర్ యాడ్ చేసి 67 వచ్చింది. 12 - 67 రాస్తాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 16 చూడండి, మధ్యలో ఒక మైనస్ సింబల్ ఉందంటే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాల్సింది. ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సింది. సబ్ట్రాక్ట్ చేసి బిగ్గర్ నెంబర్కి ఏ సింబల్ అది పెట్టుకోవాలి. ఇప్పుడు ఓకే 67 నుంచి నేను 12 తీసేస్తున్నా. ఎంత అవుతుంది చూడండి, 55 అవుతుంది. 55 అయిన తర్వాత బిగ్గర్ వన్ ఎవరు దీంట్లో 67కి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. ఇలా కూడా చెప్పొచ్చు, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా మనకు నెగిటివ్ సైన్ వస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయితే ఏమో చూసుకోవాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి అన్న. ఇంకా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో చూస్తున్నాను. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 5 11s are 55 5 1s are 5 1s. ఓకే, 5 12s క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంది, -11/12. దిస్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి. రైట్, ఓకే. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు హోంవర్క్ చేసేయండి, వాట్సాప్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అడగండి. లైవ్ క్లాస్లో నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే నాన్న, బాయ్, థ్యాంక్ యూ, సీ యూ ఆల్.